పెన్షన్ జాబితాలో చేర్చండి. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అభ్యర్థన ఢిల్లీ కోర్టులో పిటిషన్ పరిశీలించాలని చెప్పి కేంద్రానికి న్యాయస్థానం సూచన. నిలిపివేసిన పెన్షన్ వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశం. పోక్సో పేరుతో పగ తీర్చుకుంటున్నారు. ఈ చట్టం దుర్వినియోగం పెరిగిపోతుంది. అందులో రోమియో జూలియట్ క్లాజ్ చేర్చాలి. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలి. టీనేజ్ ప్రేమికులను కాపాడాలి సుప్రీంకోర్టు. ఎస్, ఇది మాత్రం 100%. పోక్సో పేరుతో వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు చాలామంది. నేను డాక్టర్నే, సామాజిక వైద్యుడిగా సోషల్ డిజీజెస్ను చికిత్స చేస్తా. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. అప్గ్రేడ్ అయిన ప్రజల నాడి పట్టుకోవడము మరవద్దు. విద్యార్థులకు స్వచ్ఛందంగా సిపిఆర్ బోధించండి. క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కోసం అంతా కృషి చేయాలి. ఫెలో ఇండియా కార్డియాలజీ డాక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. మీరు డాక్టర్ అనకండి సార్, సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. సోషల్ డాక్టరా? ఎంతమందికి న్యాయం చేసిరు మీరు? చంద్రబాబు నాయుడికి వైద్యం తప్ప తెలంగాణ ప్రజలకు వైద్యం చేయడం ఎప్పుడో మర్చిపోయిండ్రు. మళ్ళీ మీరు సోషల్ డాక్టర్ అని చెప్పి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడికి వైద్యం చేయడం ఆపండి. చంద్రబాబు నాయుడికి మందులు వేయడం ఆపండి. ఆ తర్వాత మా తెలంగాణ ప్రజలకు సోషల్ కాజ్, సోషల్ డాక్టర్ అని చెప్పి మీరు హితబోధ చేద్దురు. కానీ ఎంతమంది సోషల్, ఒక్కడికన్నా ఎవరికన్నా అన్నం పెట్టావా పిలిచి నువ్వు? రేవంత్ అన్న, ఎవరినన్నా ఆదుకుంటున్నావా నువ్వు? ఎవరికన్నా ఏమైనా చేస్తున్నావా? పైగా ఒక్కడన్నా కలుస్తున్నావా? పైగా నీ బాడీ గార్డ్లను కొడుతున్నావు. ఇదేం నీచ రాజకీయం? ఇదేం రెడ్డియిజం? అంటే ఒకరిని కొడితే గ్రేట్ అయిపోతామా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని మళ్ళీ నిన్న కూడా గదే పని చేసినావు. ఈ కొట్టుడేంది? కొత్తగా నేర్చినావు. ఎవడైనా చెడగొడుతుండా నీకు హితబోధ చేసి అట్లుండాలి ఇట్లుండాలని చెప్పి? ఎందుకు ఇదంతా నాకు అర్థం కాదు. సోషల్ డాక్టరా మీరు? సోషల్ డాక్టర్ కాదు మీరు, చంద్రబాబు నాయుడు డాక్టర్. మీరు చంద్రబాబు నాయుడు డాక్టరు, మీరు యాక్టర్. ఓకే.